హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చూస్తున్నాం కదా ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. అయితే మనకి జనరల్గా టైం స్టాంప్ అనేది యూటీసీ ఫార్మాట్లో. ఓకే, సో మీరు డేటా పైప్లైన్స్ అని తీసుకోండి, బట్ నోట్ బుక్ అని తీసుకోండి. సో మనకి టైం స్టాంప్ అనేది యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనకి కొన్ని కేసెస్లో ఐఎస్టీ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. సో అది ఎలా చేస్తాం ఏంటని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో నేను కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇది రన్ చేద్దాం, ఏం రిటర్న్ చేస్తున్నా ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేం వస్తుంది ఇక్కడ. సో సో 2024 10/28, సో 9:48. ఓకే, సో బట్ ఇప్పుడు ఎంత టైం అయింది? సో 3:18 అయింది, కానీ ఇక్కడ ఏమొస్తుంది 9:48. అంటే సో మనకి టైం స్టాంప్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట, అది యూటీసీ ఫార్మేట్లో ఉంది. ఓకే, సో దీన్ని ఐఎస్టీ కింద కన్వర్ట్ చేయడం కోసం నేను ఇంకో ఫంక్షన్ తీసుకున్నాను, ఫ్రమ్ యూటీసీ అండర్స్కోర్ టైం స్టాంప్. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? కరెంట్ టైం స్టాంప్ నుంచి దేనికి, ఓకే, సో డెస్టినేషన్ వచ్చేసరికి ఇక్కడ ఐఎస్టీ అనమాట. ఐఎస్టీ అంటే ఇండియా స్టాండర్డ్ టైం అనమాట. ఓకే, సో యూటీసీలో నుంచి ఐఎస్టీకి నేనైతే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ 15:19 అంటే 3 గంటల 19 సెకండ్ల 21 సెకండ్స్ అనమాట. ఓకే, సో ఇది ఐఎస్టీ ఫార్మాట్ నుంచి వచ్చింది. ఇలా మనం ఏంటంటే అంటే ఒక ఐఎస్టీ అనే కాదు, మీకు డిఫరెంట్ జోన్స్ ఉంటాయి అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది రీజన్ బట్టి మీకు డిఫరెంట్ టైం ఫార్మాట్స్ అనేది మనం అయితే వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్. ఓకే, ఒక క్లయింట్ యూఎస్ ఉండొచ్చు, యూకే ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, జర్మనీ ఉండొచ్చు. ఓకే, రకరకాల టైం జోన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అన్నాక దీన్ని ప్రాపర్గా మనకి కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సో spark.sql ఫంక్షన్లో ఈ క్వైరీ అనేది డిఫైన్ చేసి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే సో పిఎఫ్ రన్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఎక్స్పెండ్ చేద్దాం. సో మీరు చూసుకుంటే ఇది ప్రాపర్గా ఈవెన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా వచ్చినాయి. ఓకే, సో దీనికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం ఐఎస్టీకి కన్వర్ట్ చేసినా సరే దీన్ని ఇంకొంచెం డేట్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా మనం దర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట, మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ మిల్లీ సెకండ్స్ వద్దనుకుంటే దీన్ని మళ్ళీ ఫర్దర్గా ఎన్హాన్స్ చేస్తాను అనమాట, లైక్ కన్కాటినేట్ ఫంక్షన్ కావచ్చు, రకరకాలుగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నదాన్ని దీని కింద అయితే కన్వర్ట్ చేశాను. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీరు రింగల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి డేట్స్ అనే కాలమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట. వాటి ఎలా హ్యాండిల్ చేయాలనేది మనమైతే ప్రాపర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ డేట్ ఫంక్షన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.